5వ వచనంలో తృప్తిగా భుజించిన వారు అన్నము కావాలనని కూలికి పోవుదురు, ఆకలి కొనిన వారు ఆకలి తీరా తిందురు. గొడ్రాలు 7 పిల్లలను కనును, అనేకమైన పిల్లలను కనినది అనేక మంది పిల్లలను కనినది కృషించిపోవును. అనేక మంది పిల్లలు ఉంటే ఆ తల్లికి ఎంత ధైర్యంగా ఉంటుందండి. ఇందాక చెప్పాను కదా, అనేక మంది పిల్లలు ఉంటే ఆ తల్లి ఏమనుకుంటుంది, నాకేంటండి ఇంకా ఒకళ్ళు అది చేస్తారు, ఒకళ్ళు ఇది చేస్తారు, ఒకళ్ళు నావన్నీ చూసుకుంటారు నా పిల్లలు అని అనేక మంది పిల్లలు కలిగిన తల్లి, షీ మే ప్రాబబ్లీ ఫీల్ వెరీ స్ట్రాంగ్, కానీ ఆమె కృషించిపోతుందంట. అంటే అర్థం ఏంటంటే బలవంతులు కృషించిపోయేలా దేవుడు చేస్తాడు అహంభావంగా మనం ఉంటే. 6వ వచనంలో మనం చూసినట్లయితే జనులను సజీవులుగాను మృతులుగాను చేయువాడు యెహోవాయే. బ్రహ్మాండంగా ఉంది జీవితం అనుకున్న వారిని మరణం పాలయ్యేటట్లు కూడా ఆయన చేస్తాడు. అతిశయించడానికి ఏ కారణం కూడా ఏ మనిషికి లేదండి. అతిశయించువాడు ప్రభువును బట్టియే అతిశయించవలను. నా జీవితం బ్రహ్మాండంగా ఉంది కదా, మొన్నే మాస్టర్ హెల్త్ చెకప్ చేయించుకున్న రిపోర్ట్స్ అన్నీ చాలా బాగా వచ్చాయి. డాక్టర్ అన్నాడు ఇంకొక 25 ఏళ్ళు మీకు ఏ డోకా లేదండి. చెప్పలేమండి, 25 ఏళ్ళు అన్న డాక్టర్ 25 నిమిషాల్లో కూడా పోవచ్చు ప్రాణం. సజీవులను మృతులుగా చేయువాడు దేవుడే. 7వ వచనంలో మనం చూసినట్లయితే యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగజేయువాడు. నేను రిచ్ అనుకుంటే ఆ రిచ్నెస్ అంతా ఖాళీ చేసేసేవాడు కూడా దేవుడే. అన్న దేవుని ఘనపరుస్తూ దేవుని స్తుతిస్తూ గర్వంగా డంబపు మాటలు మాట్లాడే వారికి, దేవుని ఎదుట విర్రవేగే వారికి, దుష్టత్వంతో ఊగిపోయే వారికి ఆమె ద్వారా దేవుడు పలికిస్తున్న మాటలు. మన పరిస్థితులు మారాలంటే ఎంతసేపు అక్కర్లేదండి, తారుమారైపోవాలంటే ఎంతసేపు అక్కర్లేదు. ఫైనల్గా 8వ వచనం, దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును మహిమగల సింహాసనం స్వతంత్రింపజేయుటకు వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే. గాడ్ ఇస్ ద వన్ హూ విల్ ఎగ్జాల్ట్ అండ్ హీ ఈజ్ ఆల్సో ద వన్ హూ విల్ త్రో డౌన్. చూడండి 7వ వచనం ఆఖరి మాట, కృంగచేయువాడు లేవనెత్తువాడు, కింద పడేసేవాడు ఆయనే, దీన మనస్సు కలిగి ఉంటే లేవనెత్తేవాడు కూడా ఆయనే. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. అంటే భూమి మీద ఉన్న ప్రతి మనిషి ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనందరం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఏంటంటే నా ప్రభు సింహాసనం మీద ఉన్నాడు, అన్నీ ఆయన ఆధీనంలో ఆయన స్వాధీనంలో ఉన్నాయి. ఏది ఏమైనా, ఎంత ఆశీర్వాదం వచ్చినా, ఎంత ఘనత వచ్చినా, ఏ స్థితి వచ్చినా, ఏ పేరు వచ్చినా, ఏ ప్రఖ్యాతలు వచ్చినా, నీ ఎదుట మేము నథింగ్ అయ్యా, మా బ్రతుకులేమీ కాదయ్యా అని దీన మనస్కులమై సాగితే ఆయన కృప యుగ యుగములో నిలుస్తుంది, ఆయన నీతి మన పిల్ల తరానికి నిలుస్తుంది. అంతేగాని డంబపు మాటలు గర్వపు మాటలు మాట్లాడితే పడద్రోసే దేవుడు